తాను చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు హీరో అల్లు అర్జున్. ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని వివరించారు. తన సినిమాలే కాదు, మామయ్య సినిమాలు కూడా థియేటర్లలో చూస్తుంటానని గుర్తు చేశారు. కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. ఇక తనకు అండగా నిలిచిన వారందరికీ బన్నీ ధన్యవాదాలు తెలిపారు. సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ సమయంలోనే అల్లు ఫ్యామిలీ భావోద్వేగానికి లోనైంది. అటు బన్నీ భార్య కూడా బిడ్డల్ని హత్తుకుని భావోద్వేగం చెందారు. ఇక జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ చూసి అభిమానులు సంతోషపడ్డారు. అంతకుముందు చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో బన్నీని పరామర్శించేందుకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ను పరామర్శించారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు ఉన్నతాధికారులు. ఇక రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సమయంలోనూ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు జైలు వెనుక గేట్ నుంచి పంపించేశారు. సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4న రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30కు అందడంతో అర్జున్ ను చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. ఇవాళ ఉదయం ఆయనను విడుదల చేశారు. సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. ఫైనల్లీ లోపలికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి